రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో దారుణం చోటు చేసుకుంది. తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్ వేధింపులు తరలేక సోమ నరసమ్మ అనే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చెయ్యని దొంగతనం ఒప్పుకోవాలంటూ ఎస్ఐ క్రాంతి కుమార్ నరసమ్మపై ఒత్తిడి చేశారని, అర్ధరాత్రి వరకు స్టేషన్లో లాకప్లో ఉంచారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సోమ నరసమ్మ మృతితో వెంపటి గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఎస్ఐపై తగిన చర్యలు తీసుకోవాలంటూ మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో దారుణం చోటు చేసుకుంది. తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్ వేధింపులు తరలేక సోమ నరసమ్మ అనే మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకునేందుకు మా ప్రతినిధి సైజులు మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో సైజులు చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా చెయ్యని దొంగతనం, అసలు దొంగతనానికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయి మన దగ్గర? సైజులు రైట్ రాజశేఖర్. సూర్యాపేట జిల్లా వెంపటి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి వేధింపులు తాళలేక అయితే వెంపటి గ్రామానికి చెందిన సోమనరసమ్మ అనే మహిళ ఊరేసుకొని మృతి చెందినటువంటి ఘటన స్థానికంగా కలకలం రేపుతా ఉంది. బంగారం దొంగతనం కేసులో అయితే చెయ్యని దొంగతనం ఒప్పుకోవాలంటూ కూడా రాత్రంతా లాకప్ లో ఉంచి వేధింపులకు గురి చేశాడంటూ ఎవరైతే ఎస్ఐ ఉన్నాడో ఎస్ఐ గురి చేశాడంటూ కూడా దీనికి మనస్తాపానికి గురైనటువంటి ఎవరైతే సోమనరసమ్మ ఉందో ఈ రోజు తెల్లవారుజామున ఊరేసుకొని మృతి చెందినట్టు కూడా కుటుంబ సభ్యులైతే ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. గత 15 రోజుల క్రితం నుండి అయితే ఎవరైతే సోమనరసమ్మ ఎవరైతే ఉందో తన బావ మల్లయ్య ఇంట్లో బంగారం పోయిందని, అది కూడా సోమనరసమ్మే ఆ గోల్డ్ దొంగనించినట్లు అయితే ఆ 15 రోజుల క్రితము పోలీస్ స్టేషన్ కు పిలిచి నిత్యము ఎస్ఐ క్రాంతి కుమార్ వేధింపులకు గురి చేస్తున్నాడంటూ కూడా ప్రధానంగా కుటుంబ సభ్యులు ఈ రోజు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా చెయ్యని దొంగతనము నెపంతో అయితే మహిళ మృతి చెందడం కారణం అయితే ఎస్ఐ క్రాంతి కుమారే దీనికి కారణం అంటూ కూడా పెద్ద ఎత్తున అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా ఎవరైతే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా దానికి సంబంధించినటువంటి అంశంపై కూడా ఎస్ఐని మందలించినట్టు కూడా తెలుస్తా ఉంది. దాంతో ఎస్ఐ విషయంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో అయితే దీనికి ఇదంతా ఘటన జరిగిందనే ఆరోపణ అయితే పెద్ద ఎత్తున వినిపిస్తా ఉంది. దీనిపైన కఠినమైన ఎవరైతే ఎస్ఐ ఉన్నాడో మహిళా మృతికి సంబంధించి మహిళా మృతికి ఎస్ఐ కారణం అంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తా ఉన్నారు. గ్రామంలో అయితే మొత్తం కూడా ఉద్రిక్తత చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. సో మొత్తంగా కూడా జిల్లా ఉన్నతాధికారులు, రాష్ట్ర స్థాయి పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఈ విషయం పైన చర్యలు ఈ ఘటన పైన విచారణ జరిపి ఎవరైతే ఎస్ఐ క్రాంతి కుమార్ ఎవరైతే ఉన్నారో తన పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది రాజశేఖర్. రైట్. సైదులు ఏమైనా కంప్లైంట్ చేశారా నరసమ్మ తాలూకా బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఏమైనా? సో దీనిపై ఏమైనా చర్యలు తీసుకొని అంటే పోలీస్ శాఖ వరకు అంశం వెళ్ళిందా? రైట్. ఇదే విషయానికి సంబంధించి కూడా ఎవరైతే సోమనరసమ్మ వేధింపులు తాలేక గత రాత్రి 15 రోజులుగా పోలీస్ స్టేషన్ కు పిలుస్తున్నటువంటి ఎవరైతే ఎస్ఐ క్రాంతి కుమార్ ఉన్నారో దీనికి సంబంధించి పూర్తిగా దీనిపైన విచారణ చేయకుండా కాలయాపన చేస్తూ నిత్యం ఆ మహిళ సోమనరసమ్మను వేధింపులకు గురి చేయడంతోనే ఇలాంటి జరిగిందని కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి జిల్లా పోలీస్ యంత్రాంగానికి కూడా ఈ విషయం ఆల్రెడీ చెప్పినట్టు కూడా తెలుస్తా ఉంది. అదే పోలీస్ స్టేషన్ లో కూడా ఎస్ఐ ఎవరైతే ఉన్నారో క్రాంతి కుమార్ పైన కూడా పిటిషన్ చేసినట్టు కూడా కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిగా సంబంధించి దీనికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలా మరి రాజశేఖర్. రైట్. క్రాంతి కుమార్కి సంబంధించి ఏమైనా స్పందించారా? ఆయన ఎక్కడున్నారు, ఏమైనా అందుబాటులో తెలుస్తుందా మనకి? సో
సో ఇదే విషయానికి సంబంధించి కూడా రాజశేఖర్, ఇదే విషయానికి సంబంధించి కూడా ఎవరైతే ఎస్ఐ తుంగతుర్తి ఎస్ఐ క్రాంతి కుమార్ ఇదే విషయానికి సంబంధించి కూడా వాళ్ళతోటి కుటుంబ సభ్యులు విషయాన్ని మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ ఏదైతే ఎస్ఐ ఎవరైతే ఉన్నారో ఈ విషయం పైన కూడా ఎలాంటి స్పందించకపోవడంతో విషయం అయితే తెలుస్తా ఉంది, స్పందించినట్లు కూడా తెలుస్తా ఉంది. దీనికి ప్రస్తుతం అయితే ఎస్ఐ ఎవరైతే ఉన్నారో క్రాంతి కుమార్ ప్రస్తుతం అందుబాటులో లేనట్టు కూడా తెలుస్తా ఉంది. అదే విషయానికి సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ఆ గ్రామంలో బాగా మొత్తంగా మోహరించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఇదే విషయంలో కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బంది, జిల్లా ఉన్నతాధికారులు కూడా గ్రామంలో మోహరించడంతో అయితే ఉద్రిక్తత చోటు చేసుకుంది. మొత్తంగా చూడొచ్చు జిల్లా ఎస్పీ దానికి సంబంధించినటువంటి అధికారులు, పోలీసు అధికారులు ఎస్ఐ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలా మరి రాజశేఖర్. రైట్ రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సైదులు. మాట్లాడినా మరి చెప్పన్నా Ini